పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 19 వరకు నిన్న అయిపోయినాయి. ఈరోజు 20వ మంత్రము, పేజీ నెంబర్ 841. ఏకదైవ అనుద్రష్టవ్యం ఏతత్ అప్రమయం ధ్రువం విరజః పర ఆకాశాత్ అజ ఆత్మా మహాన్ ధ్రువః. ఏకదైవానుద్రష్టవ్యమేతదప్రమయం ధ్రువం విరజ పర ఆకాశాత్ అజ ఆత్మా మహాన్ ధ్రువః. మరి ఆత్మజ్ఞానాన్ని వర్ణిస్తూ అథాయో అకామయమానో ఇతను కామయమానో అథాయో అకామయమానో ఆప్తకామో ఆత్మకామ నాతస్య ప్రాణావత్ కామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అనేది ఉపదేశం అక్కడికి పూర్తి అయిన తర్వాత, మరి ఈ ఉపదేశం అనేది ఎవరైనా అనుభవించిండ్రా? ఇది ఉపదేశాన్ని ఎవరైనా పాటించి అనుభవించిండ్రంటే అనుభవించిన వాళ్ళ మాట వేదం మనకు చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని చెప్పుకున్నాం, 12 దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు అన్నమాట. ఏకదైవ అనుద్రష్టవ్యం. మరి ఇక్కడ కూడా అను వచ్చింది, ఇక్కడ కూడా అను వచ్చింది. అనుద్రష్టవ్యం అంటే మరి ఆచార్యోపదేశం ద్వారా, ఆచార్య ఉపదేశం ద్వారా అంటే ఆచార్య ఉపదేశం ద్వారా అంటే ఇప్పుడు మనము ఉపనిషత్తులు అవి చదువుతాం, అర్థమైనట్టే ఉంటుంది, కానీ మనకు అర్థం కాదు. ఆ చిజ్జర గ్రంథి చాలా సూక్ష్మమైంది. చిత్త అంటే మనం, జడం అంటే మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరము, మన ప్రాణాలు. అది నేను అని అనిపిస్తుంది కదా, అది నేను అని అనిపించకుండా ఉండడం అనేది ఉంది కదా, అది చిన్న విషయం కాదు. అదే చిజ్జర గ్రంథి అన్నమాట. ఆ సూక్ష్మమైనటువంటి విషయము గురువుగారు దగ్గర శిష్యులు కూర్చుంటే శిష్యుని మనసును కనిపెట్టి మరి వాడికి మరి ఏం చేయాలి వీడు. ఎందుకంటే ఇప్పుడు వేదములు కూడా ముందు కర్మకాండ భక్తికాండ చెప్పిన తర్వాత లాస్ట్ ఇది జ్ఞానకాండ. మరి ఒకవేళ ఇప్పుడు యోగ దర్శనం ఉందనుకోండి, మొట్టమొదటి సమాధి పాలన చెప్తారు, తర్వాత సాధన, తర్వాత విభూతి, తర్వాత కైవల్యం. మరి ముందు సమాధి పాలన ఎందుకు చెప్పిందంటే ముందు శిష్యుడికి ఆత్మజ్ఞానాన్ని డైరెక్ట్గా ఉపదేశం చేస్తాడు. అయ్యా నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఆత్మ అని. అది అర్థమైందనుకో ఇక సాధన పాదం అవసరం లేదు. ఇది అర్థం కాని వాడికి మళ్ళీ సాధన పాదం విభూతి పాదం అని అవసరం పడతాయన్నమాట. అప్పుడు శిష్యుడు ఒకవేళ ఉండి వీడు అర్థం చేసుకోకపోతే గురువు చెప్తుంటే ఆవలింపుడో నిద్రపోవుడో లేకపోతే ఇక అర్థం కానట్టు ఇక్కడక్కడ నుసులు బాడీ బరువు అయిపోయి ఇట తిరుగుద్ది అనమాట. కొంచెం వీడి కానిపెట్టి వీడికి ఇంకా జ్ఞానానికి కొంచెం సాధన అవసరం ఉన్నట్టు సాధన చేయిస్తాము ఇంతోటి అని ఆ గురువు గారు మళ్ళీ ఏదో ఉపదేశం చేసి ఏదో ఉపాసన చెప్తాడు. ఆ ఉపాసన చెప్తూ కూడా ఆ ఉపాసన చేస్తూ నిద్రపోతున్నాడు అనుకో, మళ్ళీ మరి వీడు ఉపాసన కూడా ఎదగలేదని అప్పుడు కర్మ చేపిస్తాడు. యజ్ఞం చేయరంటే అప్పుడు చచ్చినట్టు చేతులు కాళ్ళు తలకి అరవాలగా. అప్పుడు ఆ కర్మ చేసి ఆ కర్మ నుండి తమ గుణాన్ని కూడా కొట్టుకొచ్చి ఆయన ఉపాసన తీసుకొచ్చి ఉపాసన చేయబెట్టి మనసు చిత్త ఆ తర్వాత ఉపదేశం చేస్తాడు. అందుకనే ఆచార్యుడు అనేది దీనికి అవసరం. రోగికి ఇట్లా డాక్టర్ అవసరమో ఈ ఆత్మజ్ఞానానికి ఆచార్యుడు శ్రోత్రియ బ్రహ్మదృష్టుడు తప్పకుండా అవసరం. కాబట్టి మరి అనుద్రష్టవ్యం అంటే ఆచార్యుని ద్వారానే మనం ఇది దర్శించుకోవాలి. ద్రష్టవ్యం ఇక్కడ కూడా ద్రష్టవ్యమే వాడిండు. పైన ద్రష్టవ్యమే వాడిండు పైన శ్లోకంలో మనసైవ అనుద్రష్టవ్యం, ఇక్కడ కూడా ఏకదైవ అనుద్రష్టవ్యం ఇది దృశిర్ ప్రేక్షణే ధాతు. ఇది దృశిర్
ప్రేక్షణ, దృశ్య ప్రేక్షణ అనే ధాతువుతో ద్రష్ట శబ్దం. ఏమి మరి ఈ అంటే దానికి తాత్పర్యం ఏంటంటే ఇంద్రియాల ద్వారా విషయాలను చూడడాన్ని దాన్ని దర్శనం అంటారు, చూడడం అంటారు, చూడడం. మరి ఇక్కడ కూడా అదే శబ్దం వాడాడు. అంటే ఇంద్రియ గోచరమా ఇది? ద్రష్టవ్యం అన్నాడు కదా. ద్రష్టవ్యం అంటే ఏంది? దృశ్య ప్రేక్షణ ఇంద్రియాలకు విషయమైందని ద్రష్టవ్యం అంటారు. మరి ఆత్మ అనేది మనకు అట్లా దృశ్యంగా లేదు కదా. ఇంకొకటి మరి ఏకదైవ అన్నాడు అన్నమాట. ఏకదైవ. మరి ఏకదైవ అంటే ఇప్పుడు ఏకదైవ అంటే ఎట్లుంటుందంటే భూమి ఉందనుకోండి, భూమి పరమాణువులు అనేకం ఏకమైంది. అనేకం ఎన్నో పరమాణువులు కలిసి భూమి అయింది, ఎన్నో పరమాణువులు కలిసి నీళ్ళు అయింది, ఎన్నో పరమాణువులు కలిసి అగ్ని అయింది, ఎన్నో పరమాణువులు కలిసి వాయువు అయింది. ఈ వేదాంతులు ఉన్నారు కదా, వేదాంతులు ఆకాశాన్ని కూడా వాడు చిన్న వస్తువు అంటారు, చిన్న వస్తువే. ఇది ఎక్కడ బయటపడిందంటే మనకు వేదాంత పంచదశలో ఒక విద్యారణ్య స్వాముల వారు పంచీకరణ చెబుతూ విధాయ చైకైకం చతుర్థం ప్రథమం పునః స్వశ్వేతర ద్వితీయాంశైర్యోజనాత్ పంచపంచతే. పంచభూతాలను ముందు రెండుగా కొయ్యాలంట, సరే సగం. సరే భూమి అంటే పరమాణువులు కోసవచ్చు, నీళ్లు అగ్ని గాలి కూడా కొయ్యొచ్చు. మరి ఆకాశం వాళ్ళు విభూ అంటారు ఎవరు? నైయాయికులు. మరి విభూ ఎట్ట కోసిండు? అది మరి అది కోసిండంటే విభూ కాదనే కదా, రెండు ముక్కలు అయింది కదా, రెండు ముక్కలు అయింది కదా. అది రెండు ముక్కలు. ఇవన్నీ పరమాణువులు కలిసి ఇట్లా అయి ఉండొచ్చు. అది ఒకటే పరమాణు అయి ఉండొచ్చు. దాన్ని మహత్ పరిమాణం అంటాం. పరిమాణం. మహత్ పరిమాణం అంటే మహత్ పరిమాణువు, అది మహత్ పరిమాణం. అణు పరిమాణము మహత్ పరిమాణం. అణు అంటుంటే అణు పరిమాణము, మహత్ అంటుంటే. ఇక్కడ మహత్ శబ్దానికి ఏంటంటే భూమి కంటే, నీళ్ళ కంటే, అగ్ని కంటే, గాలి కంటే పెద్దది, ఇట్లా తీసుకోవాలి. కానీ ఇది వ్యాపకము అంటే మరి వ్యాపకమైన దాన్ని ముక్కలు చేసి మరి ముక్క చేయకపోతే మరి పంచీకరణ పంచీకరణ అంటే తాత్పర్యం ఏంటంటే ఈ ఆకాశం కూడా భూమి కంటే, నీళ్ళ కంటే, అగ్ని కంటే, గాలి కంటే పెద్దదే కావచ్చు, కానీ పరమాత్మ అంత పెద్దది మాత్రం కాదు. దీనికి తాత్పర్యం అన్నమాట. కానీ ఆత్మ అట్లా కాదు. ఏకధ అంటే సర్వవ్యాపకం అన్నమాట. ఏకధ అంటే సర్వవ్యాపకం. రెండు లేవు. ఇప్పుడు ఆకాశాన్ని రెండు కోసిన రెండు అయిందిగా, మరి ఆత్మ అట్లా అవుద్దా? ఏకధ. దీన్ని కోయడానికి వీలు పడదు, రెండుగా వీలు లేదన్నమాట. ఏకధ ఏవ అన్నాడు మళ్ళా. ఏకధ ఏవ. ఏకధ అంటే ఏంటంటే ఇప్పుడు మీ శరీరానికి ఆత్మ ఉంది, మీ మనస్సుకు ఆత్మ ఉంది, మీ ఇంద్రియాలకు ఆత్మ ఉంది. మరి మీ శరీరానికి ఆత్మ ఉంది. మీ శరీరానికి ఆత్మ ఎవరు చెప్పండి? మీ అమ్మ అవుతుందా, మీ నాయన అవుతుందా? ఎవరు చెప్పండి? అమ్మ నాయన. అది మీ శరీరానికి ఆత్మది, మీకు ఆత్మ. ఇప్పుడు మీ శరీరానికైనా నువ్వే ఆత్మ. ఇప్పుడు శరీరంలో నువ్వు లేకపోతే శరీరం బతుకుద్దా? ఈ చేతుల్లో కాళ్ళల్లో నువ్వు లేకపోతే చేతులు కాళ్ళు బతుకుతాయా? మీ కళ్ళల్లో, నోట్లల్లో, ముక్కుల్లో, మనస్సుల్లో మీరు లేకపోతే అవి పని చేస్తాయా? అంటే మీ శరీరానికి మీరు ఆత్మ, మీ ఇంద్రియాలకు మీరు ఆత్మ, మీ మనస్సుకు కూడా మీరే ఆత్మ. అప్పుడు ఇది నలుగురు ఉన్నాం. ఎన్ని ఆత్మలైనవి? 4 ఆత్మలైనవి. అది తప్పు అన్నమాట. అది తప్పు. నీ శరీరము నా శరీరం వేరే, నీ ఇంద్రియాలు నా ఇంద్రియాలు వేరే, నీ మనస్సు నా మనస్సు వేరే. కానీ నువ్వు నేను వేరు కాదు, ఒకటే. మనమే పరమాత్మ. ఏకధ అంటే ఇప్పుడు బుద్ధులు వేరున్నాయి.
బుద్ధులు వేరున్నాయి, ఎవరి బుద్ధి వాళ్ళకున్నది. కానీ బుద్ధికి ఆత్మ మనం, ఆ ఆత్మ ఒకటే. ఇది మనకు అనుభవంలో లేదు. ఈ శరీరంలో ఈ బుద్ధికే నేను ఆత్మ, ఈ శరీరానికి ఆత్మ, ఈ మనసుకే నేను ఆత్మ నన్ను ఉంది కదా. దీని పేరే భ్రమ, దీని పేరే అజ్ఞానం, దీని పేరే జీవుడు, దీని పేరే జీవనము, దీని పేరే మరణము, దీని పేరే యవ్వనము, వార్ధక్యం, బాల్యము, దీని పేరే ఈ లోకం పరలోకం, దీని పేరే ఏడుపులు నవ్వులు. అర్థమైందా? ఎప్పుడైతే అన్ని శరీరాలలో ఉండేది ఒకటే ఆత్మ, ఆ ఆత్మను నేను అని నీకు అర్థమైంది అనుకోండి. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకునేది అర్థం కాని మాట, అది అవగాహన లేని మాట. కానీ వాస్తవికంగా మనం అనుకునేది సత్యం కాదు. మనం అనుకునే సత్యం అయితే వేదం కూడా అదే చెప్పింది. వేదం దానికి విరుద్ధంగా చెప్తుంది, నువ్వు భ్రమలో ఉన్నావు. ఏకథా ఏవ, ఏకదా ఏవ. ఏమి? మీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆత్మ వేరు, నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆత్మ వేరు అని అనుకోవడానికి వీలు లేదు. మొత్తం 14 లోకాలు అన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయో 14 లోకాలల్లో అన్నిటికీ ఆత్మ ఒకటే, ఒక్కటి మాత్రమే. మళ్ళా ఏవ, ఒకటే ఏవ. అదే మనం, అదే మనం. ఏకదా ఏవ ద్రష్టవ్యం, దృశ్యపేక్షణేది అవుతుంది ద్రష్టవ్యం. అంటే మరి సరే, మరి ఏతద్ అప్రమయం ధ్రువం. మరి ఈ మన ఆత్మస్వరూపం ఉంది కదా, ఏతద్ అప్రమయం, వైదిక పదం అప్రమేయం. ఇది అప్రమేయం అనే పదము, అప్రమేయం అనే పదము వైదికము, అప్రమేయం అన్నది. అసలు మరి ప్రమేయం అంటే ఏంది? ప్రమేయం అంటే ఏంది? ఏమి? ప్రమాణజన్యం ప్రమేయం. ప్రమాణజన్యం ప్రమేయం అంటే ప్రమాణాలు అంటే ఏంటివి? ఇంద్రియాలు. ఇంద్రియాలు చూసిన దానికి నేనే ప్రమాణము, వినిన దానికి నేనే ప్రమాణము, ఈ రుచులు ఉంటే ఈ రుచి ఇట్లున్నది దానికి నేనే ప్రమాణము, ఈ వాసన ఇట్లా ఉన్నది దానికి నేనే ప్రమాణం, నా ముక్కుతో చూసిన ఈ గాలి చల్లగా ఉంది వేడిగా ఉంది దానికి నేనే ప్రమాణం, సాక్ష్యం. ప్రమాణం అంటే ఏంటంటే ఇంద్రియం, ఇంద్రియం పేరే ప్రమాణం. అయితే ఈ ఇంద్రియాలకు అంటే మనకున్న అవయవాలకు, ఇంద్రియాలకు ఏమేం కనబడతాయి? 5. కన్ను రూపాన్ని చూస్తుంది, చెవు శబ్దాన్ని వింటుంది, నాలుక రుచిని చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, చర్మము స్పర్శ. ఇవి ప్రమేయాలు, ప్రమాణజన్యాలు ప్రమేయాలు. ప్రమేయాలు ఏంటంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు. అర్థమైందా? మరి ఆత్మ అంటే మనము. మరి 5 ఏది? మనం శబ్దమా, స్పర్శన, రూపమా, రసమా, గంధమా? ఈ 5 ఏది? ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంద్రియజన్యాలు రూపము, రసము, గంధ, స్పర్శ, సంఖ్య, పరిమాణ, పృథక్త్వ, సంయోగ, విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, ద్రవత్వ, స్నేహ, శబ్ద, బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కార. ఎన్నైనాయి? 15, ఒక 9 ఎన్నైనాయి? ఈ 24కి 24 ప్రమేయాలు. 24 కూడా ప్రమేయాలు. కొన్ని కన్ను చూస్తుంది, కొన్ని చెవి చూస్తుంది, కొన్ని నాలుక ద్వారా తెలుస్తుంది, కొన్ని చర్మం ద్వారా తెలుస్తుంది, కొన్ని మనసు ద్వారా తెలుస్తాయి, కొన్ని మనసు ద్వారా తెలుస్తాయి అన్నమాట. అయితే ఈ 24 మనం ఏది కాదు. 24 మనం ఏది కాదన్నమాట. అయితే నైయాయికులనే బుద్ధి ఉంది కదా, బుద్ధిని జ్ఞానం అంటారు వీళ్ళు. నైయాయికులు ఇప్పుడు చెప్పేది 24 గుణాలు ఉన్నాయి కదా, 24 గుణాలలో బుద్ధి ఉంది కదా. బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛా, ద్వేష, ప్రయుక్త, ధర్మ, సంస్కార, ఈ మొత్తం 9 గుణాలు ఉంటాయి. ఈ 9 గుణాలలో బుద్ధి ఉంది కదా, ఇది నీకు బుద్ధి ఉంది కదా, ఎవరి బుద్ధి వాళ్ళకు ఉంది కదా. బుద్ధి అంటే ఏంటంటే దాని పేరు జ్ఞానం. ఇప్పుడు శరీరం ఎట్లుందంటే దానికి 2 కాళ్ళు, ఒక 2 చేతులు, ఓ తలకాయ కింద ఎంట్రుకలు, ఇక నోట్లో నాలుక, ఇవన్నీ శరీర లక్షణాలు ఉంటాయి కదా. బుద్ధి ఏంటంటే దాని పేరు జ్ఞానం. బుద్ధి అంటే ఏంది? జ్ఞానం.
ఆ జ్ఞానం ఏంటిదంటే కంటిగుండ రూపము, చెవిగుండ శబ్దము, నాలికగుండ రుచి, ముక్కుగుండ వాసనాలు. దీంట్లోనే వేరియేషన్లు వల్ల దీంట్లోనే రకరకాలు ఉంటాయి. ఏమి శుక్ల, నీల, పీత, రక్త, హరిష, కప్చ, చిత్ర భేదాతు సప్తవిధావర్ణ అంటారు. మరి రసానికి వచ్చేప్పటికీ మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త భేదాతు షడ్రస అంటారు. స్పర్శ దగ్గరకు వచ్చేప్పటికీ ఉష్ణ స్పర్శ, శీత స్పర్శ, అనుష్ణ శీత స్పర్శ అంటారు అన్నమాట. వాసన దగ్గరకు వచ్చేప్పటికీ సుగంధము, దుర్గంధము అంటారు. శబ్దం దగ్గరకు వచ్చేప్పటికీ వైదిక శబ్దం, లౌకిక శబ్దం అని 2 రకాలు. దీంట్లోనే వేరియంట్స్ ఉంటాయి, అంతే రకరకాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా బుద్ధికి విషయాలు. ఇవన్నీ కూడా బుద్ధికి విషయాలు. కానీ ఇక్కడ ఈ 24 ఏదైతే నైయాయికులు చెప్తుండ్రో ఏది కూడా మనం కాదు. దీంట్లో ఏది కూడా మనం కాదు. అవన్నీ బుద్ధికి విషయాలు. 24 బుద్ధికి విషయాలు, బుద్ధికి విషయాలు. కానీ మనం బుద్ధికి విషయం కాదు. మనం బుద్ధి ద్వారా ప్రపంచాన్ని విషయం చేసుకుంటాం. బుద్ధి ద్వారా ప్రపంచాన్ని విషయం చేసుకుంటాం. బుద్ధి లేకుండా చేసుకోలేం. ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతాం, బుద్ధి ఎక్కడికో పోయింది. అది ఎప్పుడు నిద్రలో సుషుప్తిలా. ఇప్పుడు జాగ్రత్తలో బుద్ధి ఉంది కాబట్టి బుద్ధి ఏమేమి చూపిస్తుందో మనం చూస్తున్నాం. బుద్ధి ద్వారా మనం చూస్తున్నాం, పోయిందే ఉంది. బుద్ధి ద్వారా మనం చూస్తున్నాం. స్వప్నంలో కూడా బుద్ధి ద్వారా మనం చూస్తున్నాం. సుషుప్తికి పోయేప్పటికి బుద్ధి లేదు. మనం చూడగలుగుతున్నావా? భార్య ఉంటే భార్య కనపడదు, పిల్లలు ఉంటే పిల్లలు కనపడదు, ఇల్లు ఉంటే ఇల్లు కనపడదు, వ్యాపారం ఉంటే వ్యాపారం కనపడదు, ఉద్యోగం ఉంటే ఉద్యోగం కనపడదు, ఏది కనపడదు. టోటల్ నీ సంసారం ఎంతుందో ఆ సంసారంలో ఒక ఎంట్రక మందం కూడా ఏది ఉండదు, మొత్తం మాయమైపోయింది. అంటే ఈ సంసారం దేంట్లో ఉండింది? అది బుద్ధిలో ఉండింది. బుద్ధి ద్వారానే చూస్తాం. ఆ బుద్ధి ఉంటే మనకు ప్రపంచం ఉంది, బుద్ధి లేకపోతే మనకు ప్రపంచం లేదు. అంటే ఎక్కడెక్కడ బుద్ధి ఉందో అక్కడక్కడ ప్రపంచం ఉంది, ఇక్కడ బుద్ధి లేదు అక్కడ ప్రపంచం లేదు. యత్సత్వే యత్సత్వం యదభావే యదభావ, తత్సత్వే తత్సత్వం తదభావే తద ఎట్లా అనుకుంటే ఉంది. అది బుద్ధికి సంబంధం అన్నమాట ప్రపంచం అంతా. కానీ మనము బుద్ధికి విషయం మనం కాదు, బుద్ధికి విషయం కాదు. మన నైయాయికుల బుద్ధి కథ ఏంది? నైయాయికుల బుద్ధి, నైయాయికులు బుద్ధి ఉంది కదా, బుద్ధి అంటే జ్ఞానం అన్నారు కదా. మన నైయాయికులు జ్ఞానం అంటే మరి బుద్ధికి జ్ఞానం ఎట్టొచ్చింది అంటే ప్రతిబింబం, రిఫ్లెక్షన్. అది ప్రతిబింబం. ప్రతిబింబం ఏంటంటే ఒక అయస్కాంతానికి ఒక ఇనుము తగిలిస్తే ఆ ఇనుము కూడా అయస్కాంతం అవుతుంది తాత్కాలికంగా. ఆ ఇనుముకి ఏదన్నా ఇనుప ముక్క పెడితే ఆ ఇనుము కూడా ఇనుప ముక్కను లాగేస్తుంది. అంత మాత్రం అయస్కాంతం అవుతుంది. మళ్ళీ దూరంగా లాగేసినాం అనుకో అది చచ్చిపోతుంది. ఆ విధంగానే మనం అయస్కాంతం. ఆ బుద్ధి వచ్చి మనకు తగులుకుంది. మనలాగా దయింది, అయస్కాంతంలాగా ఎనువైనట్టుగా మనలాగా బుద్ధి అయింది. బుద్ధిలాగా మనం అయినాం. దాంట్లోకి పోయింది, దాంట్లోకి దీంట్లోకి వచ్చేసింది. వాస్తవికంగా ఏంటంటే అయస్కాంతంలో ఒకటే గుణం ఉంది, అది ఇనుములోకి వెళ్ళిపోతుంది. కానీ ఇనుములో గుణం అయస్కాంతానికి రాదు. కానీ ఇక్కడ దీని దొంబలేగా మన గుణం బుద్ధిలోకి వెళ్ళిపోతే బుద్ధి గుణం మనకు వచ్చేసి నేను ఎర్రగున్నా, నేను తెల్లగున్నా, నేను పొడుగున్నా, నేను సర్పంచ్ని, నేను ప్రధానమంత్రిని, అది ఇది ఏమేం చెప్పుకుంటుంది. అది లేడు వ్యవహారాలు చేసుకుంటుందన్నమాట. అది ఇక్కడ అప్రమేయం. ప్రమ అంటే యథార్థ జ్ఞానాన్ని ప్రమ అంటారు. మరి ప్రమాణజన్యం ప్రమేయం అంటే 5 ఇంద్రియాల ద్వారా మనం ఏది చూస్తామో దానిని ప్రమేయం అంటారు. మరి అది ఏది చూస్తుంది? అది దాన్ని ఏది చూసేది, దాన్ని ఆ విధంగా చూడాలి కదా. మరి దీంట్లో మనకు 2వ అధ్యాయం 4వ బ్రాహ్మణం ఉంది. దాన్ని మైత్రేయి బ్రాహ్మణం. మైత్రేయి బ్రాహ్మణంలో ముందు ఒక మంత్రం, యథా సైంధవకిల్య ఉదకే ప్రాస్థ ఉదకమేవ అనువిలీయేత నహాస్యోతు గ్రహణాయేవ స్యాత్ ఏతో యతస్త్వాదతీత లవణమేవ ఏవం వా అర ఇదం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్థితి.
అంటే చనిపోయిన తర్వాత మనం మన జ్ఞానం ఉండదు. మనం చనిపోయినాం అనుకో, చనిపోయినప్పుడు ఇప్పుడు మీరు ఏం పేరంటే అన్నీ చెప్తారు, ఇక పుట్టిన నుండి ఇప్పటిదాకా అంతా చెప్తారు. చనిపోయిన తర్వాత దాంట్లో ఒకటన్నా చెప్పగలుగుతాం. ఏది నా ప్రేత్య సంజ్ఞా స్థితి, శవాన్ని ఎత్తకపోతుందంటారు, శవం అయిపోతారు వీడు, ఏ రూపనామాలు లేకుండా. అంటే మైత్రేయి అంటది, అసలు మరి సూర్యుడికి వెలుతురు వేడి ఉంటే ఎప్పుడు ఉండాలి కదా, మనం జ్ఞాన స్వరూపులం అయితే మరి చనిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానం లేదంటున్నావు కదా, మరి ఇది ఏంది మరి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే ఎప్పుడు లేనట్టుగా లెక్క. ఇప్పుడు ఉదాహరణకి బుద్ధి ఉంది, బుద్ధికి జాగ్రత్తలో జ్ఞానం ఉంది, స్వప్నంలో జ్ఞానం ఉంది, సుషుప్తికి పోయేప్పటికీ దానికి జ్ఞానం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఏ జ్ఞానం లేదు. కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేక బుద్ధిలో లేదు కాబట్టి బుద్ధి జ్ఞానం తనది కాదు. అది రాత్రి లయం అయిపోయింది, పొద్దున లేచేప్పటికి మళ్ళీ ప్రారంభమైంది. ఆ విధంగా మరి చచ్చిపోయిన తర్వాత మరి మనకు జ్ఞానం, ఆత్మకు ఏం సంజ్ఞ లేదంటున్నావు కదా, సంజ్ఞ లేదంటే ఏం జ్ఞానం లేదంటున్నావు కదా, మరి అది నాకు అర్థం కాలేదు. మరి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా, అంటే జ్ఞానం అనేది ఎప్పటికి ఉండాలి మన లోపల, మరి చచ్చిపోయిన తర్వాత లేదంటున్నావు కదా, అది నాకు అర్థం కాలేదు అంటారు. ఎవరు? అమ్మగారు. ఆయన అంటాడు అంటే నాహం మోహం బ్రవీమి అలం వా అర ఇదం విజ్ఞానాయ. అరే అంటే ప్రేమతో మాట్లాడుతుంది, అరే తురి అనుకుంటారు కదా ఇళ్ళలో, ప్రేమతోటి అట్లా అనుకుంటున్నాడు అంటారే. అరే మైత్రేయి, ఈ నేను చెప్పిన బోధ నీకు సరిపోద్ది, నేను భ్రమలో ఏదలుచుకోలే. ఎందుకంటే ఎత్ర అన్యది ఇవ స్యాత్, ఎత్ర అన్యత్ ఇవ స్యాత్, తత్ర అన్యో అన్యత్ పశ్యేత్, అన్యో అన్యత్ జిగ్రే, తత్ర అన్యో అన్యత్ రసయేత్, తత్ర అన్యో అన్యత్ వదేత్, తత్ర అన్యో అన్యత్ శృణుయాత్, తత్ర అన్యో అన్యత్ మన్వీత, తత్ర అన్యో అన్యత్ స్పృశేత్, తత్ర అన్యో అన్యత్ విజానీయాత్. ఎత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్, తత్కేనకం పశ్యేత్, తత్కేనకం జిఘ్రే, తత్కేనకం రసేత్, తత్కేనకం వదేత్, తత్కేనకం శృణుయాత్, తత్కేనకం మన్వీత, తత్కేనకం స్పృశేత్, తత్ కేనకం విజానీయాత్. ఏనేదకం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని మనకు అక్కడ 14వ మంత్రంలో వస్తుంది. ఏనేదకం సర్వం విజానాతి తం కేన విజానీయాత్. మనం చూసేది మనమే, మనల్ని చూసేవాడు ఇంకొకడు లేడు, ఇంకొకడు లేడు. ఇక జాగ్రత్తను చూసినా మనమే, స్వప్నాన్ని చూసినా మనమే, సుషుప్తిని చూసినా మనమే, ఈ జన్మ చూసినా మనమే, పర్వజన్మ చూసినా మనమే, మనిషి అయినా మనమే, పశువు అయినా మనమే, పక్షి అయినా మనమే, క్రిమి అయినా కీట అంతా మనదే. మనమే ఈ ప్రపంచాన్ని అంతా చూస్తున్నాం. మనల్ని చూసేవాడు ఇంకొకడు లేడు, ఇంకొకడు లేడు. అమ్మో ఈశ్వరుడు ఉన్నాడు పైన, ఈశ్వరుడు చూస్తున్నారు అంటారు కదా, అది ఇక్కడ శాస్త్రం అంగీకరించదు. రెండో వాళ్ళు లేనే లేడు, ఈశ్వరుడు ఎవరు లేరు. అదంతా అది బుద్ధి సంబంధమైన మాటలు అవన్నీ. మీరు నేను చూస్తున్నా, నేను నిన్ను చూసుకుంటూ బుద్ధిని చూసుకుంటుంది. ఇక్కడ ఒకటే ఉండేది ఆత్మ. అది ఏనేదకం సర్వం విజానాతి. ఏన అంటే ఏకవచనం వాటిండి. ఏన ఇదగం అంటే నీ జాగ్రత్త, నీ స్వప్నం ఎంత ఉందో, ఇదగం నీ జాగ్రత్త ఇదంతా అంటే ఏంది? నీ జాగ్రత్త, నీ స్వప్నం, నీ సుషుప్తం, నీ ప్రపంచం అంతే కదా, అందరిది అంతే కదా. ఆ బుద్ధికి అంత జాగ్రత్త, స్వప్న సుషుప్తం ఎంతో ఏనేదకం ఇదం తం కేన విజానీయాత్. అంటే మనల్ని ఎవడు చూసేవాడు వాడు ఉంటే కదా, రెండేవాడు ఉంటే కదా. కొంతమంది అంటారు వైకుంఠంలో ఉండి చూస్తున్నాడు, మరి కొంతమంది కైలాసంలో ఉండి చూస్తున్నాడు, కొంతమంది గుట్ట మీద కూర్చొని దేవుడు చూస్తున్నాడు. ఈ శాస్త్రం దాన్ని అంగీకరించట్లేదు. వేదం ఇది. అది తెలవక మాట్లాడుతున్నావు నువ్వు, తప్పు అని చెప్తుంది. తెలవక మాట్లాడే మాటలు అర్థమైందా? ఇంకో రెండో దేవుడు లేడు, రెండే దేవుడు. ఆడేవుడు అంటే మనమే, మన వీడు కాదు, మనమే. వీడెక్కడ ఉన్నాడు? మనమే. అదే అన్నమాట ఇక్కడ. అప్రమేయం అంటే అది శబ్దం కాదు, రూపం కాదు, రసం కాదు, గంధం కాదు, స్పర్శ కాదు. అది అసలు రెండోది ఇంక దీన్ని చూసేది ఇంకొకటి లేనే లేదు. మనకు అన్ని విషయాలు అయితే కానీ, అంటే మనం అన్నిటిని చూస్తాం కానీ
అంటే బుద్ధిని చూస్తాము, మనస్సును చూస్తాము. నా బుద్ధి బాగుంది, నా బుద్ధి పని చేయలేదు, నా బుద్ధి బాగా పనిచేస్తుంది, నా మనస్సు బాగుంది, నా మనస్సు బాగోలేదు, ఏదో నా కన్ను సరి కనబడుతుంది, ఇది కనబడట్లేదు, నా చెవు చూస్తున్నావుగా, నా చెవు బాగా వినబడట్లేదు, ఎందుకో ముక్కు సరిగా పని చేయట్లేదు, కోవిడ్ పట్టుకుంది. కోవిడ్ వాళ్ళకి ఏం చేస్తుందంటే, కోవిడ్ వాటికి ఏంటంటే ముక్కు వాసన చూడకపోతే కోవిడ్ వచ్చినట్టే అంట. నాకు ముక్కు పని చేస్తుంది, ముక్కు పని చేయట్లేదు, నాలుక రుచి తప్పిపోయింది, ఎందుకో జ్వరం వచ్చినట్టు, చేదున్నది, అన్నీ మనమే చూస్తాం, అన్నీ చూసేది మనమే. కానీ మనల్ని చూసేవాడు ఇంకొకడు లేడు. మన బుద్ధిని మనం చూస్తాము, మన మనస్సును మనం చూస్తాము, మన ప్రతి శరీరంలో ఏ కణకణాన్ని చూస్తాము, మన ఇంద్రియాలు అన్నిటిని చూస్తాం. కానీ మనల్ని చూసేవాడు ఇంకొకడు లేడు. ఆ ఇంకొకడు కూడా మనల్ని అంటే ఆ మనం అనేది రెండు లేవు, ఒకటే. మనం అనేది ఏనేదకం సర్వం విజానాతి. సర్వం అంటే కట్టగట్టి సృష్టి ఎంత ఉందో, నీ జాగ్రత్త స్వప్న సుషుప్తం ఎంత ఉందో సర్వం కట్టగట్టి అంతా చూసేది మనమే. నాణ్యదతోస్తి ద్రష్ట, నాణ్యదతోస్తి శ్రోత, నాణ్యదతోస్తి మంత్ర, నాణ్యదతోస్తి విజ్ఞాత, ఏషతాత్మాంతర్యామి మృతో అన్యదార్థం. ఉద్దాలకంలో వస్తుంది అనమాట. నాణ్యదతోస్తి ద్రష్టృ, నాణ్యదతోస్తి శ్రోతృ, నాణ్యదతోస్తి మంత్రు, నాణ్యదతోస్తి విజ్ఞాతృ. ఏతస్మిన్ ఖలు అక్షరే గార్గి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ అని మళ్ళా గార్గి బ్రాహ్మణులు దీంట్లో వస్తుంది అన్నమాట. ఎక్కడ పోయినా కానీ ఉండేది మనమే. మనకి ఇంకొకరు, మనల్ని చూసేవాడు ఇంకొకడు లేడు. అందుకనే అప్రమేయం. మంచి అందుకనే అప్రమేయం అని చెప్పేసి. ఏకదైవాను ద్రష్టవ్యం ఏతద్ అప్రమయం. అప్రమయం అంటే అప్రమేయం అని. ఇది ఛాందసం అంటారు దీన్ని, వైదిక ఛాందసం. అది అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ విధంగా ఇంకొకటి మరి ధ్రువం. ఏతదప్రమయం ధ్రువం. ధ్రువం అంటే ఏంటంటే మార్పు లేనిది. ధ్రువం అంటే మార్పు లేదు. మన శరీరం మారుతుంది, మన ఇంద్రియాలు మారుతాయి, మన బుద్ధి మారుతుంది, మన మనస్సు మారుతుంది, మన జన్మ మారుతుంది, మన లోకం మారుతుంది. కానీ మనం మాత్రం మారేవాళ్ళం కాదు. అన్నీ మారుతాయి నీవి. నేనున్న స్థితి ఈరోజు ఉంటుందో ఉండదో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అంటే ప్రకృతి. మనం చెప్పేది ఏంటంటే శరీరం ప్రకృతే, ఇంద్రియాలు ప్రకృతే, మనస్సు ప్రకృతే, బుద్ధి ప్రకృతే. ఈ 14 లోకాలు కూడా ప్రకృతే. నీ భార్య ప్రకృతే, నీ పిల్లల ప్రకృతే, నీ ఆస్తి ప్రకృతే, నీకు ఎంత ఉందో అంత ప్రకృతే. దీంట్లో మార్పు కలుగుతుంది, కానీ మనలోన ఎలాంటి మార్పు రాదు. చిన్నపిల్లప్పుడు నేనే, మధ్య వయసులో నేనే అంటాం, ముసలితనమున నేనే అంటాం, పోయిన జన్మలో నేను ఏం చేసినో అంటాం, చచ్చిపోయిన తర్వాత రాబోయే జన్మలో ఏం చేస్తాను ఈ నేను పోదు. నేను అది కరెక్ట్గా ఉంటుంది, మిగతా అంతా మారుతుంది. నేను తగులుకొని ఈ నేను అనేది కదిలేదు కాదనమాట. జ్ఞానం ఉన్నా కదలదు, జ్ఞానం లేకున్నా అట్లే ఉంటుంది. ప్రమయం ధ్రువం. విరజ. రజ అంటే పుణ్యపాపాలు. రజ అంటే ఏంది? పుణ్యపాపాలు. ఇప్పుడు రజోగుణం ఉన్నవాడే పుణ్యము పాపము చేస్తాడు, రజోగుణం లేకపోతే పుణ్యం చేయడు, పాపం చేయడు. అందుకనే రజ శబ్దానికి ధర్మాలు మెడగట్టింది అనమాట. పుణ్యం లేదు, పాపం లేదు. ఏమి పుణ్యము పాపము అనేది దేనికి సంబంధించింది? అది బుద్ధికి సంబంధించింది. నా బుద్ధి పుట్టింది నేను యజ్ఞం చేసిన, నా బుద్ధి పుట్టింది దానం చేసిన, నా బుద్ధి పుట్టింది నేను తపస్సు చేసిన, నా బుద్ధి పుట్టింది గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నా, నా బుద్ధి పుట్టింది నేను తీర్థయాత్రలు చేసిన, నా బుద్ధి పుత్రుడిని వాడిని చంపేశా. వస్తాయి అన్నమాట. ఆ బుద్ధి ఎట్లుంటుంది? బుద్ధి అర్థమైందా? ఈ మధ్యలో ఒక ఆయన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసిండు. బ్రహ్మదేవుడు అమాంతం ప్రత్యక్షమైండు. అంటే చాలా కాలం చేసేటాడు, ప్రత్యక్షమైండు. అరే బాబు నీకేం కావాలరా అన్నాడు. అంటే మా ప్లాట్ పక్కన ఒక ఆయన 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు సార్ అన్నాడు. సరేనయ్యా, మరి నీకు 10 అంతస్తులు ఏమంటావు అంటే వద్దు అన్నాడు. ఇంకో 10 అంతస్తులు 20 ఇస్తా అన్నాడు. వద్దు సార్. మరి ఎంత కావాలా? ఆఖరికి 100 ఇస్తా అన్నాడు. 100 ఇస్తా, 100 తీసుకోరా అన్నాడు. వద్దు సార్. మరి ఏం కావాలా?
వాడి 10 అంతస్తులు ఇల్లు కూలిపోవాలి. దీన్ని ఏమంటారు? బుద్ధి అంటారు. దీన్ని ఏమంటారు? బుద్ధి. దీన్ని బుద్ధి అంటారు అన్నమాట. ఆయనకి అట్లా బుద్ధి పుడుతుంది, దానికి అట్లా బుద్ధి పుడుతుంది. దుర్యోధనుడు మడుగులో పడ్డాడు. ఇక తొడలిరిగి మడుగులో రక్తం మడుగులో పడి చావు దగ్గరికి వచ్చింది. ఇక చావు దగ్గరికి ఎంత శత్రువైనా కొంచెం మందలించాలంటారు కదా. అరే ఇంత 99 మంది అన్నదమ్ములను చంపుకున్నాడు, ఇప్పటికైనా ఏమైనా జ్ఞానోదయం కలిగిందేమో, చిట్ట చివరి పోయి మాట్లాడదాం మనం అని ఎవరు మన కృష్ణుడు, అర్జునుడు, పంచపాండవులు కలిసి నమస్కారం అన్నగారు, ఏదో మేము కొట్టలేదు కానీ మరి ఏం చేయాలో, ధర్మయుద్ధం కదా, కొట్టగా తప్పలేదు, మా వల్ల ఏమైనా తప్పులు అయితే క్షమించండి, ఇట్లా జరిగిపోయింది అని అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు ఎందుకయ్యా బాబు, నేను ఆ రోజు చెప్పినా కదా 5 గ్రామాలు ఇవ్వమంటే కదా, 5 గ్రామాలు కూడా ఇవ్వకుండా నీతోడు కూడా మొత్తం 100 మందిని చంపేస్తే, ఇంకా నీ జతకి ఎంతమంది, కొన్ని లక్షల మంది, 18 అక్షౌహిణీలు, 18 అక్షౌహిణీలు, 10 అక్షౌహిణీలు వీలయ్యి ఉన్నాయి. మరి ఎంతోమంది చచ్చిపోయి అంతా అతలాకుతలం అయిపోయింది, అంతా పరిస్థితులు బాగా లేకుండా ఇది ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది నేను చెప్పిన తర్వాత కూడా. అంటే ఆయన అంటాడు అనమాట, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నయుక్తోస్మి తథా కరోమి అంటాడు అనమాట. అయ్యా నాకు ధర్మం ఏందో తెలుసు, వాళ్ళకి 5 గ్రామాలు ఇవ్వాలని ధర్మమే అనిపిస్తుంది, కానీ ఇయ్య బుద్ధి కావట్లేదు, బుద్ధి కావట్లేదు, బుద్ధి దగ్గరకు వచ్చింది అనమాట. జానామి అధర్మం, మరి ఆ దుర్యోధనుని మడుగుల కాళ్ళు చేతులు కట్టి మడుగుడేయడం తప్పే అనిపించింది, లాక్షాగృహం లేచి అన్యాయంగా తగలబెట్టడం తప్పే అనిపించింది, మరి మాయపాచికలు ఆడడం తప్పే అనిపించింది. ఆ తర్వాత మరి ఆ ద్రౌపదిని మానభంగం చేయడానికి ప్రయత్నం చేయడం తప్పే అనిపించింది. మరి మీరు 5 గ్రామాలు అడిగింది కదా, ఇస్తే సరిపోవు కదా అని అనిపించింది, కానీ చేయబుద్ధి పుట్ల. నజమే ప్రవృత్తి, కరెక్టే అనిపిస్తుంది కానీ చేయబుద్ధి పుట్ల. కేనాపి భావేన కేనాపి దేవేన వృద్ధి, నా బుద్ధి అట్లా పాడైతే చేసింది. భావం ఏంటంటే బుద్ధి అన్నమాట. ఏది చేసినా ఇక్కడ ఏం చేస్తుంది? బుద్ధి అన్నమాట. ఇట్లా ఎన్నున్నాయంటే బుద్ధి అనేది అది దాని లోపల పుణ్యపాప 2 ఉంటాయి. పుణ్యము పాపం 2 ఉంటాయి, బుద్ధిలోనే ఉంటాయి అన్నమాట. అది ఎట్లా చేయాలంటే అట్లా చేస్తుంది. అది ఎట్లా చేయాలంటే అట్లా చేస్తుంది. బుద్ధి ఎట్లా పుడుతుంది? ఒకరిద్దరు అన్నదమ్ములు ఒక్కూరోళ్ళే ఒక ఆయన పోయి ఏం చేసినంటే, నేను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడానికి పోతున్నా అన్నాడు. ఎందుకు పోతున్నావు అంటే, ఏదో కొంచెం ఆస్తులు పోస్తులు నాకు కావాలా, సంపాదిస్తే వచ్చేట్లేదు, ఏదో దైవానుగ్రహంతో సంపాదిస్తాము అని. ఏ దేవుడు అంటే బ్రహ్మదేవుడి కోసం. సరే ఆడపోయి కూర్చుండు, ఊరు దూరంగా పోయి కూర్చొని ఒక మర్రి చెట్టు ఉంటుంది కదా, ఆ మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. వీడి స్నేహితుడికి బుద్ధి పట్టింది, వాడు ఒకవేళ బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొంది ఆస్తి గీస్తి వస్తే నాకు అవమానం కదా, నేను మాత్రం ఎందుకు సంపాదించకూడదు? దీన్ని ఏమంటారు? బుద్ధి అంటారు అనమాట. నేనే ఆడు చేసే తపస్సు నేను చేస్తా, పోయిందేముంది అని పోయి ఇంకో చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుకొని ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఘోరంగా తపస్సులు చేస్తున్నారు ఇద్దరు. ఇక సరే ఆ తర్వాత ఆ దారి గుండా ఎందుకో నారదుడు పోతున్నాడు. ఎందుకు ఈ శబ్దాలు వాళ్ళకు కొంచెం సూక్ష్మంగా రావాలి కదా. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అని శబ్దాలు వస్తున్నాయి. ఏంటబ్బా ఈ కలియుగంలో ఇది ఏంటో చూస్తామంటే కింది చూసేప్పుడు వీళ్ళిద్దరు రోడ్డుకు ఆ పక్కోరు ఈ పక్కోరు దూరంగా ఉన్నారు. ఏందో అనుకుందామని వచ్చి ఇట్లా ఈయన రాగానే స్పర్శ తగలగానే వాళ్ళ మెలకు వచ్చింది. స్వామి నారద మహర్షి, మా జన్మ తరించిపోయింది, నేను బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తున్నాను స్వామి. అదే చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. మరి ఎందుకు చేస్తున్నాం అంటే, ఏదో ఆస్తులు పాస్తులు కోరదామని చేసిన స్వామి. మాకు ఒక చిన్న విషయము, ఇప్పటికే 12 ఏళ్ళ చేయబట్టి
ఆ భగవంతుడు ఎప్పుడు సాక్షాత్కారం అవుతారో మీరు లోకాలు తిరుగుతుంటారు కదా, ఒకసారి అడిగి చెప్పండి స్వామి, ఒకసారి అడిగి చెప్పండి. మేము అడగకూడదు కానీ అట్లా అడగబుద్ధి అవుతుంది మాకు. చెప్పితే కొంచెం సంతోషంగా ఉంటుంది మాకు. ఇంత సేవ, మీ దాసులం, మీ సేవకులు, మాది ఇది అని కాళ్ళ మీద పడండి. సరేనయ్యా బాబు, ఇట్లా నీ తొందర ఏం లేదు, నువ్వు కలిసినప్పుడే అడిగి చెప్పు. సరేనయ్యా అన్న. సరే వాడి దగ్గరికి పోయాడు, సేమ్ వాడది అన్నాడు. ఇద్దరు, అరే ఇద్దరు రిక్వెస్ట్ ఉంది కదా, ఒకరు కాదు కదా అని. సరే లోకాలు తిరుగుతా బ్రహ్మదేవుడి దగ్గరికి పోయింది. ఎవరు? నారదమారు. పోయిన తర్వాత సందర్భంలో ఈ విషయం చెప్పినారు. అదే ఇద్దరు చెట్టు కింద కూర్చొని చాలా ఘోరంగా తపస్సు చేస్తుంది, వాళ్ళని చూస్తే నిజంగానే తపస్సు చేసిన వాళ్ళే కనిపిస్తున్నారు స్వామి. మరి మీరు ఎప్పుడు ప్రత్యక్షమవుతారో అడగమన్నారు. నేను మాట ఇచ్చిన స్వామి, మీరు ఏమనకుండా కొంచెం ఏదన్నా చెప్పండి స్వామి. చెప్పాను. సరేనయ్యా, దానికేముంది. ఇప్పుడు వీడు మర్రి చెట్టు కింద కూర్చుండు, వాడొక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మీరు పోయి చెప్పు, ఆ మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులు లెక్క పెడితే అన్ని రోజుల తర్వాత దర్శనం ఇస్తానని చెప్పాను. ఇద్దరికి ఒకటే మాట. సరే స్వామి. ఇక ఇద్దరు వచ్చి మన నారదుడు ఏదో దారింబడి మళ్ళీ వస్తారు కదా, అది పని మీద రాకుండా వస్తుంటారు కదా. ఆయన సమాచార శాఖ మంత్రి కదా, అంత సమాచారాలు సేకరించాలా, చెప్తుండాలా, లోక వ్యవస్థలు అవసరం కదా అది. వీడికి వచ్చేవాడికి మర్రి చెట్టు కిందకి వచ్చి మొదటి రోడ్డు దగ్గరికి వచ్చిండు. మొదటి రోడ్డు దగ్గరకు వచ్చేసి రెండు రోడ్డు దగ్గరికి పోయిండు. ముందు రెండు రోడ్డు, ఫస్ట్ రోడ్డు దగ్గర ముందు రెండు రోడ్డు దగ్గర పోయిండు. పోటీ పడ్డోడు దగ్గర పోయిండు. పోటీ పడ్డోడు దగ్గర పోతే స్వామి కనబడ్డాడు, దర్శనం అయింది స్వామి. ఏం చెప్పిండు నాకు? ఏం లేదయ్యా బాబు, ఆ పైకి చూడు, ఆకులు కనబడుతున్నాయి మర్రి చెట్టు. అది మర్రి చెట్టు అంటే చాలా పెద్దది, అది చాలా పెద్ద మర్రి చెట్టు. అది ఆకులు లెక్క పెట్టుకోయా. బ్రహ్మదేవుడు చెప్పినంటే ఈ ఆకులు మొత్తం లెక్క పెడితే ఎన్ని రోజులు అవుతాయో అన్ని రోజులు దర్శనం ఇస్తాను. స్వామి ఈ విషయం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఈ బ్రహ్మదేవుడు ఉంది, తపస్సు వద్దు, అసలు అన్ని రోజులు నేను బతికినే కదా, అసలు అన్నాలు నేను బతికినే కదా. ముందు అవి లెక్క పెడితే లక్షలు ఉన్నాయి. అది చిన్న మర్రి చెట్టు. ఓ దేవుడా, నీకో దండము. సరే, నీకు ఈ మంచి విషయం చెప్పినందుకు నీకో దండం స్వామి అని ఆ దండం కమండలం అక్కడ బారేసి బతుకురా దేవుడా, ఈ భార్య ముఖం పిల్లలను చూస్తాం, వాళ్ళ ముఖమన్న చూస్తామని వాడికి ఉండలే, పరిగెత్తుకొని వచ్చేసింది. ఇక సరేను, వాడి బుద్ధి ఎట్లా పుట్టింది? బుద్ధి కదా, ఇది బుద్ధిది అనమాట. ఆ తర్వాత నా దృష్టి సందేహం కలిగింది. అనవసరంగా నేను రాకున్నా వీడికి కొన్ని రోజులు తపస్సు చేసేవాడు కదా, నేను వచ్చి వీడు తపస్సు చేయగొట్టేట్టు అయింది. మరి వాడి దగ్గరికి పోతే వాడేమంటాడు, ఇక వాడు కూడా మరి ఇదే చేస్తాడేమో, ఇద్దరు ఒక్కరే కదా, స్నేహితులే అయిపోయింది. కానీ మరి మాట ఇచ్చిన ఏమన్నా కానీ నేను చెప్పక తప్పదు, మరి మాట అయితే ఇచ్చిన కదని వాని దగ్గరికి పోయింది. వాని దగ్గర స్వామి నమస్కారం చెప్పి, స్వామి ఏం చెప్పింది స్వామి? అదే చెప్పాలనో చెప్పకూడదు అయ్యా, మరి భయం వేస్తుంది అన్నాడు. ఏం భయం? చెప్పాలా చెప్పకూడదు, భయం వేస్తుంది స్వామి. నువ్వు ఏం భయం అవుతుంది చెప్పు స్వామి, ఏం చెప్పిండు అన్నాడు. అయ్యా అట్లా పైకి చూడు, ఎన్ని ఆకులు ఉన్నాయి అన్నాడు. ఉన్నాయి స్వామి, చాలా ఆకులు ఉన్నాయి. ఈ ఆకులన్నీ లెక్క పెడితే ఎన్ని రోజులు అవుతాయో అన్ని రోజులకు దర్శనం ఇస్తానన్నాడు. ఇస్తానని మాట ఇచ్చిండా? ఇచ్చిండు. అయిపోయాగా నేను ఇంక ఎన్ని సంవత్సరాలు అయినా చేస్తాను. మాట ఇచ్చింది కదా, దేవుడు మాట ఇస్తే తప్పదా? నా తపస్సు ఫలించినట్టే అని ఇక మొత్తం ఆ నారదుని కూడా మర్చిపోయింది. ఇక బ్రహ్మదేవాయ నమః, బ్రహ్మదేవాయ నమః, నీ కరుణ కలిగింది, నీ అనుగ్రహం కలిగింది, బ్రహ్మదేవాయ నమః, బ్రహ్మదేవ, అంత ప్రపంచం మర్చిపోయి తాండవం చేస్తున్నాడు అనమాట. కళ్ళు తెరిచేపటికి బ్రహ్మదేవుడు అన్నీ ఉండు. నారదుడికి భయం పుట్టింది. వీడు నేను అబద్ధం ఆడి అయిపోతే వాడే పట్టేపాయ. ఇప్పుడు వీడియో ఇన్ని ఆకుల తర్వాత వస్తున్నాడు. ఇప్పుడే వచ్చేసి నేను అబద్ధం ఆడినండి అయిపోతుంది. ఇది ఏంది? ఈయనకి అర్థం కాదా? ఈయన అర్థం కాక వాడు కళ్ళు మూసుకోగానే ఆడు కళ్ళు తెరవకముందే కాళ్ళు పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. స్వామి ఈ పరిస్థితి ఏంది, మరి నేను అబద్ధం ఆడు, నా కథ ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పినప్పటికీ వాడి మానసిక పరిస్థితి అట్లా ఉండింది. కానీ నీ విషయం చెప్పేప్పటికీ వాని మానసిక పరిస్థితి బ్రహ్మలోకానికి చేరుకున్నది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అతను. నేను రావాల్సి వచ్చింది, అంత ఉన్నతమైనటువంటి భక్తి కలిగింది వాడికి అని చెప్పాడు.
అని తరిమేసింది బుద్ధి. ఈ దైవ సాక్షాత్కారం చేయించింది బుద్ధి. దీన్ని రజ అంటారు ఇక్కడ. దీన్ని రజ అంటారు. పుణ్యాలు అర్థమైందా? అతనికి రజోగుణం ఉండాలి. రజోగుణం ఉంటేనే ఇట్లాంటి పనులు చేస్తాడు. అయితే అది మరి ఆ పరమాత్మల రజ అనే ఉండదు, అవిరజ. వాస్తవికంగా రజ అని చెప్పిండు కానీ రజస్తమో 3 గుణాలు. ఇంకా మనం ప్రక్షణ చెప్పుకోవాలంటే మన లోపల రజోగుణం లేదు, తమో గుణం లేదు, సత్వగుణం లేదు. మన బుద్ధిలో ఉంటాయి అన్ని. బుద్ధి ఎందుకంటే అది తయారైందే ప్రకృతితోటి, దాని సహజం. మన లోపల ఏదే ఉండదు అనమాట. విరజ పరహ విరజ పర విరజ పర ఆకాశాత్. ఆకాశానికంటే కూడా సూక్ష్మం. ఆకాశాలు 2 ఉంటాయి. మీకు ఎన్ని ఆకాశాలు తెలుసు? 1, 2 ఉంటాయి. వాస్తవికంగా ఆకాశాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి అన్నమాట. ఇక ఒకటేమో భూతాకాశం, ఒకటేమో భూతాకాశం, ఇంకోటేమో అవ్యాకృత ఆకాశం అంటారు. అవ్యాకృత ఆకాశం వికృతితో కూడుకున్న దాన్ని అవ్యాకృతం అంటారు. వికృతి అంటే పుట్టిందనుకో, ఈ శరీరాన్ని వికృతి అంటారు. భూమిని అవ్యాకృతం అంటారు. కార్యకారణ భావ సంబంధం, కార్యకారణ. మళ్ళీ భూమి దగ్గరికి పోయేడు భూమి వికృతి, భూమి వికృతి. నీళ్ళు అవ్యాకృతం అవుతాయి. అర్థమైందా? మళ్ళీ నీళ్ళ దగ్గరికి పోయేప్పుడు నీళ్ళు వికృతి అవుతాయి. మళ్ళీ అగ్ని అవ్యాకృతం అవుతుంది. దానికంటే పెద్ద అగ్ని ఉందనుకో, మళ్ళీ అగ్ని కూడా వికృతి అవుతుంది. కానీ గాలి అవ్యాకృతం అవుతుంది. దానికంటే పెద్ద. దాని నుండి ఇది పుట్టింది కదా. మరి గాలి దగ్గర పోయేటి గాలి వికృతి, కానీ అది కూడా అవ్యాకృతం ఉంది. ఆకాశం అవ్యాకృతం అవుతుంది. ఆకాశం నుండి ఇది వికృతి అవుతుంది అనమాట. మరి ఆకాశం కూడా విధాయ అన్నాడు. మరి 2 ముక్కలు చేసి వికృతి అయిపోయింది కదా. 2 ముక్కలు చేసేసాను కదా, వికృతి అయింది కదా. ఈ ఆకాశానికి కూడా ఇంకొక ఆకాశం ఉంది. దాన్ని అవ్యాకృత ఆకాశం అంటారు అన్నమాట. సృష్టికి పూర్వం ఉంది. సృష్టికి పంచీకరణంలో ఆకాశం ఇప్పుడున్న ఆకాశము వ్యాకృత ఆకాశం. ఇది దీని తల్లి ఉన్నది ఒకటి, దీని తల్లి, అది అవ్యాకృత ఆకాశం అన్నమాట. ఈ అవ్యాకృత ఆకాశానికంటే కూడా సూక్ష్మమైనది మనము అవ్యాకృత ఆకాశానికంటే కూడా సూక్ష్మం. ఎందుకంటే ఇది ఆకాశం అని మనం అంటున్నాగా. అవ్యాకృత ఆకాశం కూడా ఇట్లే ఉంటుంది. ఈ ఆకాశంలో కొంచెం గాలి కలిసింది, కొంచెం అగ్ని కలిసింది, కొంచెం నీళ్లు కలిసినాయి, కొంచెం భూమి కలిసింది. దేంట్లో? ఈ ఆకాశంలో. ఇది ఉన్నట్టే కొంచెం సూక్ష్మం ఉంటుంది. దీనికంటే కొంచెం సూక్ష్మం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకాశంలో మనకు వాసన వస్తుందా? ఏదైనా వాసన వస్తుంది కదా. భూమి కలిసింది. ఇప్పుడు ఏసీ వేసుకున్నాం, చల్లగాలి వచ్చిందిగా. ఈ ఆకాశంలోనే ఉందిగా, కొంచెం చల్లదనం ఉంది. ఆ విధంగానే కొంచెం మళ్ళీ ఏసీ ఆపేస్తే ఉడుకు తగులుతుందిగా, ఉడుకు తాగుతూనే ఉంటుంది. మరి ఆకాశంలో గాలి ఉందిగా, గాలి తగులుతుందిగా, దీంట్లోనే ఉంది. అన్ని కలిసే ఉన్నది దీంట్లో ఆకాశంలో. కానీ అవ్యాకృత ఆకాశంలో ఏది ఉండదు, శుద్ధం. భూమి ఉండదు, నీళ్ళు ఉండదు, అగ్ని ఉండదు, గాలి ఉండదు. ఈ వ్యాకృత ఆకాశం కూడా ఉంటుంది. అవ్యాకృత. ఆ అవ్యాకృత ఆకాశం కూడా మన మనసుతోటి ఊహించుకోవచ్చు. కానీ మనల్ని ఊహించేది ఏది లేదు. అవ్యాకృత ఆకాశాన్ని బుద్ధి ఊహిస్తుంది. అవ్యాకృత ఆకాశాన్ని మన బుద్ధి ఊహించగలుగుతుంది. ఇప్పుడు మనం ఊహించుకుంటున్నాం కదా, ఊహించగలుగుతుంది. కానీ మనల్ని ఊహించేవాడు ఇంకొకడు ఏది లేదు. అవ్యాకృత ఆకాశానికంటే కూడా మనం సూక్ష్మమైన వాళ్ళం అన్నమాట. అజ ఇవన్నీ పుట్టినాయి అన్నమాట. ఇవన్నీ పుట్టినాయి. ప్రకృతిర్మహాంతతో అహంకార తస్మాత్ షోడశకస్తు గణ తస్మాత్ షోడశకాత్ పంచభూతాన్ని. ఏమి? మన నుండి త్రిగుణాత్మకం అవ్యాకృత ఆకాశం పుట్టి, అవ్యాకృత ఆకాశం నుండి పంచమహాభూతాలు పుట్టి పంచీకరణమై ఈ 14 లోకాలు ఏర్పడి అన్ని పుట్టినాయి. కానీ మనము పుట్టలేదు, పుట్టబోము, పుట్టిలేము. అజ వేదం చెప్తుంది. మనం పుట్టేవాళ్ళం కాదు. మన శరీరం పుట్టింది. మన శరీరం డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. నాది ఏప్రిల్ 14, 1957.
డేట్ ఆఫ్ బర్త్ నాది అంటున్నది చూడు శరీరాధ్యాస శరీరానికి శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంద్రియాలకు ఉంది, మనస్సుకు ఉంది, 14 లోకాలకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, 14 లోకాలకు అధిపతులకు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, అన్నిటికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మనకు లేదు, అసలు పుడితే కదా పుట్టితే కదా దాని నుండి కదా మన నుండి ఎట్లా పుట్టినాయి అంటే మనం ఎవరో మనం తెలవక ఆ తెలవంతనం పేరే మాయ. దానికి ఇంకా కాళ్ళు లేవు, చేతులు లేవు, అదే త్రిగుణాత్మక మాయ. ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు మనం ఆత్మ అయినప్పటికైనా నేను ఆత్మని మనకు అనిపించట్లేదు కదా, దాని నుండే నీ శరీరం వచ్చింది, నీ ఇంద్రియాలు వచ్చింది, నా శరీరం వచ్చి నా ఇంద్రియాలు వచ్చేసినాయి అనమాట. అర్థమైందా? అయితే అజ ఆత్మ మహాన్ అంటే అన్నిటికంటే పెద్దదని, అన్నిటికంటే పెద్దది. భూమి కంటే నీళ్లు 10 అంతలు పెద్ద, నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు పెద్ద, అగ్ని కంటే గాలి 10 అంతలు పెద్ద, గాలి కంటే ఆకాశం 10 అంతలు పెద్ద, ఆకాశానికంటే అవ్యాకృత ఆకాశం ఇంకా పెద్ద. ఇక మా అన్నిటికంటే మనమే పెద్ద, మనకంటే పెద్ద ఎవరు లేరు. కానీ మనం ఏమనుకుంటాం, నేను గింతే ఉన్నాను. దాని పేరు అజ్ఞానం అన్నమాట. మనం అంత వ్యాపకమైన పరమాత్మ. ఇంకొకటి ఏంటంటే ధ్రువం అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందనుకో, దీన్ని ధ్రువం అన్నంటే కుదరదు, కొద్ది రోజుల్లో పగిలిపోతుంది. దాని స్థితిలో అది ఉండదు కదా, కొద్ది రోజులకు పోతుంది. ఇప్పుడు కళ్ళద్దాలు ఉన్నాయి, ఎంతకాలం ఉంటే కొద్ది రోజులు పోతుంది అనమాట. ఆ విధంగానే మన శరీరము ధ్రువం కాదు, మన ఇంద్రియాలు ధ్రువం కాదు, మన మనస్సు ధ్రువం కాదు, మన ప్రారంభము ధ్రువం కాదు, ఈ మన ప్రపంచము ధ్రువం కాదు. ఇంతెందుకు, ఇప్పుడు నిన్నటి జాగ్రత్త ఈరోజు ఉందా నీకు? లేదు. నిన్న నీకు జ్వరం వచ్చిందా? ఈరోజు ఉందా? మరి నిన్నటి జాగ్రత్త ఈరోజు ఉందా? పోయింది. అది అర్థమైందా? నిన్నటి జాగ్రత్త లేదు, నిన్నటి శరీరం ఈరోజు లేదు, నిన్నటి భార్య ఈరోజు లేదు, నిన్నటి పిల్లలు ఈరోజు లేదు, నిన్న ఆస్తి ఈరోజు లేదు, నిన్నటి మనసు ఈరోజు లేదు. అంతా మారిపోయింది అనమాట, ఏమీ లేదు. మరి నిన్నటి జాగ్రత్త, నిన్నటి స్వప్నము, నిన్నటి సుషుప్తు, ఈ 3 అధ్రువాలు. అంటే లేవు కదా, వచ్చినాయి పోయినాయి. ధ్రువం ఎట్లయింది? అది ధ్రువం ఎట్లయింది చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఉంది, ఈరోజు ఉంటుందా? పోతూనే ఉంది. అప్పుడే 7 గంటల క్లాస్ మొదలు పెడితే జరిగిపోతూనే ఉందన్నమాట. ఆ ధ్రువం ఏది లేదు. కానీ మనం మాత్రం ధ్రువం. నిన్నటి జాగ్రత్తలో మనమే ఉన్నాం, నిన్నటి స్వప్నంలో మనమే ఉన్నాం, నిన్నటి సుషుప్తిలో మనమే ఉన్నాం, పోయిన సంవత్సరం జాగ్రత్త స్వప్నం మనం పుట్టినప్పటి నుండి ఎన్ని జాగ్రత్తలు వచ్చాయో, ఎన్ని స్వప్నం అన్నీ పోయినాయి. మనం పోయినామా? భవిష్యత్తులో కూడా పోతుంది. మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నా ఉంటాం, అయిపోయినా ఉంటాం. ఆత్మజ్ఞానం కలిగిందనుకో పోతాయి, ఉంటాం. ధ్రువం చెప్పిండు అనమాట. ఏకదైవాను ద్రష్టవ్యం ఏతదప్రమయం ధ్రువం విరజపర ఆకాశాస అజ ఆత్మా మహాన్ ధ్రువ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.